మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. రోడ్లపైన వేగం, ఓవర్టేక్లు ప్రయాణికుల ప్రాణాల మీదకు తెస్తున్నాయి. ప్రయాణికులను సురక్షిత గమ్యస్థానాలకు చేర్చవలసినటువంటి లగ్జరీ బస్సులు డ్రైవర్ల నిర్లక్ష్యం వల్ల మృత్యు శకటాలుగా మారుతున్నాయి. తాజాగా నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ సమీపంలో అర్ధరాత్రి వేళ ఓ ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ఘోర ప్రమాదానికి గురైంది. లారీని ఓవర్టేక్ చేయాలనేటువంటి అత్యుత్సాహంతో పూర్తిగా ఒకరి ప్రాణాన్ని బలి తీసుకోగా మరికొందరిని ఆసుపత్రి పాలు చేసింది. చీకట్లోనే ఈ యొక్క ప్రయాణికుల యొక్క ఆర్తనాదాలతో ఆ ప్రాంతమంతా ఒక్కసారిగా అల్లకల్లోలంగా మారింది. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ సమీపంలో జరిగినటువంటి ఘోర రోడ్డు ప్రమాదం స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. అరుణాచలం నుంచి హైదరాబాద్కు వస్తున్నటువంటి జై భారత్ జేబీటీ ట్రావెల్స్ బస్సు ప్రమాదానికి గురైంది. జాతీయ రహదారిపైన వేగంగా వెళ్తున్నటువంటి ఈ బస్సు ఆళ్లగడ్డ సమీపంలోకి రాగానే ముందుగా వెళ్తున్నటువంటి బొగ్గు లారీని ఓవర్టేక్ చేయడానికి ప్రయత్నించింది. ఆ సమయంలో డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో బస్సు నేరుగా వెళ్ళి ఆ లారీని బలంగా ఢీకొట్టింది. ఇక ఈ భీకర ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో సుమారు 30 మంది ప్రయాణికులు ఉన్నారు. గాఢ నిద్రలో ఉన్నటువంటి ప్రయాణికులు ఒక్కసారిగా పెద్ద శబ్దం రావడంతో తీవ్ర భయాందోళనకు గురయ్యారు. బస్సు ముందు భాగం పూర్తిగా నుజ్జునుజ్జయింది. ప్రమాదం జరిగిన వెంటనే స్థానిక ప్రజలు, రహదారిపైన వెళ్తున్న వాహనదారులు స్పందించి సహాయక చర్యలు ప్రారంభించారు. వెంటనే పోలీసులకు సమాచారం కూడా అందించారు. ఇక సమాచారం అందుకున్నటువంటి ఆళ్లగడ్డ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని బస్సులో చిక్కుకున్న ప్రయాణికులను బయటకు తీశారు. ఈ ఘోర ప్రమాదంలో చిత్తూరు జిల్లా సుగం ప్రాంతానికి చెందిన సుబ్రహ్మణ్యం అనే ప్రయాణికుడు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యాడు. ప్రమాద తీవ్రతకు బస్సులోనే ఆయన ప్రాణాలు కోల్పోయాడు. పోలీసులు ఆయన మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని పోస్టుమార్టం నిమిత్తము ఆళ్లగడ్డ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇక ఈ ప్రమాదంలో పలువురు ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను వెంటనే 108 అంబులెన్స్లలో సమీపంలోని ఆసుపత్రులకు తరలించి అత్యవసర చికిత్స అందిస్తున్నారు. గాయపడిన వారిలో కొందరి పరిస్థితి అత్యంత విషమంగా ఉందని, మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని ఆసుపత్రి వర్గాలు చెబుతున్నాయి. ప్రమాదం జరిగిన తర్వాత జాతీయ రహదారిపైన ట్రాఫిక్ భారీగా నిలిచిపోయింది. పోలీసులు క్రేన్ సహాయంతో ప్రమాదానికి గురైనటువంటి వాహనాలను పక్కకు తొలగించి ట్రాఫిక్ను క్రమబద్ధీకరించారు. ప్రాథమిక సమాచారం ప్రకారం డ్రైవర్ అతివేగం, నిర్లక్ష్యమే ఈ ప్రమాదానికి ప్రధాన కారణమని కూడా తెలుస్తుంది. నిద్రమత్తులో ఓవర్టేక్ చేయడం వల్లే బస్సు అదుపు తప్పిందని స్థానికులు చెబుతున్నారు. అయితే డ్రైవర్ నిర్లక్ష్యం వల్లనే ప్రమాదం జరిగిందా, లేక బస్సులో ఇంకేమైనా సాంకేతిక సమస్యలు తలెత్తాయా అనే కోణంలో కూడా పోలీసులు కేసు నమోదు చేసుకుని ఇప్పుడు పూర్తి స్థాయి దర్యాప్తు చేస్తున్నారు. సురక్షితంగా ఇళ్లకు చేరుకుంటామన్న నమ్మకంతో ఉన్న ప్రయాణికులకు ఈ ప్రమాదం కోలుకోలేని దెబ్బతీసింది.